నమస్కారాలు. మరియు మా నియోజకవర్గమే కాదు మా రాష్ట్ర ముసల్మాన్ అందరికీ కూడా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ముఖ్యంగా ఈరోజు మేము మీ ముందర రావడానికి మేమందరూ మా కమ్యూనిటీ తరపు నుంచి మీ ముందర రావడానికి ఒక బలమైన కారణం ఏమంటే, ఈ నడిమిద్దులో అంటే ఈ పోను రాను ఏమవుతా ఉందంటే, ఎవడైతే ఈ 5 ఏళ్లు పరిపాలించినారో, యా ప్రభుత్వం అయితే పరిపాలించిందో వాళ్ళకి ఇప్పుడు మేము ఏం అడుగుతా ఉన్నామంటే, అయ్యా మీరు ఈ ముస్లిం కమ్యూనిటీకి మీరు ఇచ్చిన హామీలు ఏమి? అందులో మొట్టమొదటి హామీ దుల్హన్ పథకం అనే పథకానికి చంద్రబాబు నాయుడు గారు 50,000 ఇస్తే మేము ₹1,00,000 చేస్తామనేసి మీరు మాట ఇచ్చినారు. అయ్యా ఆ పథకం ఏమైందంటే దానికి జవాబు ఏం చెప్తారంటే, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో చేరిపోయినారు. సరే పోతే పోని. ఇంకా రెండో హామీ ఏమి? విదేశీ విద్య, ముస్లిం మైనారిటీలకి విదేశీ విద్య కింద మేము ఆ పూర్తి ఖర్చులు భరించి చేసి వాళ్ళకి ఉన్నత స్థానానికి తెస్తామన్నారు. సరే ఆ మాట మేము ప్రశ్నిస్తే దానికి వచ్చే జవాబు ఏంటంటే, చంద్రబాబు నాయుడు బీజేపీతో చేరిపోయినారు. ఇలాంటి పోతే పోని ఈరోజు మీ అందరి సమక్షంలో మా ఇది ఏమంటే, మా ముస్లింలకు నేను మీకు ఒకే మాట అడుగుతున్నాను. మీరు దయచేసి ఎటువంటి చెప్పుడు మాటలు వినే కన్నా మీరు సొంతంగా నా మాటను విని, ఒకవేళ నా మాటలో నిజం ఉంటే దాన్ని ఓటేకి ముందు మీరు ఆలోచించే మీరు ఓటు ఎవరికి వేయాలనేసి మీరు నిర్ణయించండి. గత 5 సంవత్సరాలలో ఈరోజు బీజేపీ అనే పార్టీకి భూతత్వంలో చూపించి ఈరోజు మీరు ఓట్లు ఎక్కించుకోవాలనుకుంటా ఉంటారు. కానీ ఈరోజు ఒక ముస్లింగా నేను మీకు అడుగుతా ఉన్నాను. ఏమని అడుగుతా అంటే, అయ్యా గత 5 సంవత్సరాలలో ఇదే కేంద్ర బీజేపీ ఉన్నింది, బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే కదా ఉన్నింది. 4 సార్లు మీకు ఓటింగ్ చేసే అవసరం వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ రోజు మీరు కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి మీరు బాసటగా నిలిచినారా లేదా? అది కూడా కనీసం ఒక రాష్ట్ర మీరేమని అంటారంటే, ఎవరైనా మీ నాయకులు అంటే ఏమంటే, రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము పోయి ఓటేసింది నిజమే అంటే, మీరు బీజేపీతో కలిసి ప్రయాణం చేసి బీజేపీకు మీరు ఓటేస్తే అది రాష్ట్రానికి డెవలప్మెంట్ కోసం అవుతుంది. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిస్తే మాత్రము అది అనర్థానికి తీస్తుందా? ఇలాంటి దుష్ప్రచారం ఎందుకు చేస్తా ఉన్నారు? సరే పోతే పోని, మీరేమైనా ఆ ఓటింగ్ వేసేటప్పుడు మీరు ఏదైనా షరతు, కనీసం ప్రత్యక్ష హోదాకో లేదు ఏదైనా మన రాష్ట్ర దీనితో ఏమైనా మీరు అడిగి డిమాండ్ చేసి వేసినారా? అవిశ్వాస తీర్మానానికి కూడా మీరు మద్దతు పలికినారు. ట్రిపుల్ తలాక్ పైన కూడా మీరు అదే బీజేపీ ప్రభుత్వం పైన మీరు మద్దతు పలికినారు. అంత ఎందుకు? ఎన్ఆర్సీ, సిఏఏ పార్లమెంట్లో కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ మీరు మీ పార్టీ వాళ్ళు మద్దతు తెలిపినారా లేదా? మీరు ఓటు చేసినారా లేదా? ఓటు మీరు వేసి 5 సంవత్సరాలు మీరు వాళ్ళతో లోపాయికారంతో మీరు ఒప్పందం చేసి ఈరోజు ఎలక్షన్ వస్తానే మీరు ఇప్పుడు అదే బీజేపీకి మీరు భూతత్వంలో ఎందుకు చూపిస్తా ఉంటారు? ఎందుకు మీరు మధ్య పెడతా ఉంటారు? దానివల్ల పోతే పని మీరు చేసిన అభివృద్ధి ఏమి? కనీసం ఈరోజు మీ అందరి తరఫున ఈ 5 సంవత్సరాల్లో ఇదే నాయకులకి, పరిపాలక నాయకులకి నేను అడుగుతా ఉన్నాను, ముస్లిం కార్పొరేషన్ ఏమైంది? ముస్లిం కార్పొరేషన్ ఏమైంది? ఈ 5 సంవత్సరాలలో ముస్లిం కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసము మీరు విడుదల చేసిన నిధులు ఎంత? అసలు ముస్లిం కార్పొరేషన్ అనేది ఉందా? మీరు ఎంతమందికి
ఉపాధి కల్పించినారు. ఎందరి సమక్షంలో, మా అందరి సమక్షంలో ఇది దుష్ప్రచారాలు ఇవన్నీ కాకుండా ఇంకా రెండోది ముఖ్యంగా మనం మాట్లాడేసింది ఏమంటే, అమరన్న అనే వ్యక్తి, ఆయన రాజకీయ అనుభవం ఉంది. రాజకీయంలో ఆయనకి ఎవరికి ఏం చేయాలా అనేది ఒక ఇది కూడా ఆయనకి ఆ మైండ్ సెట్ కూడా ఉంది. ఖచ్చితంగా మనమందరూ ఈడ కానీ రాష్ట్రంలో కానీ మనమందరూ కష్టపడి, ఇంకోటి దయచేసి ఒక దుష్ప్రచారం అనేది మాత్రం వదిలేయండి. ముసల్మాన్లు అందరూ వైసీపీకే ఉండారు అనేసి ఇది లేనిపోని కల్పితలంతా చెయ్యకండి. ఇవన్నీ ఏం లేదు. ఓట్ అనేది వాళ్ళ హక్కు, వాళ్ళ జన్మ హక్కు. వాళ్ళు ఏ నాయకుడైతే వాళ్ళకి ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. మేము కూడా డెవలప్మెంట్ కోసమే ఎందుకంటే మా ఊరు అమరన్న, మా ఊరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా 100% గెలుస్తాడు. గెలవగానే ఫస్ట్ దీంట్లోనే ఈ రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన చేసిన మరో క్షణమే ఏదైతే పనులు ఆగిండాయో, కొత్త ఏం రావాలో, కంపెనీలు రావాలన్నా ఖచ్చితంగా ఊరు మారుతుంది. ఊరు మారితే మనము మారుతాము, మన కుటుంబాలు మారుతాయి, మన పిల్లలకి అన్నిటికీ, మన ఉద్యోగాలకి అన్నిటికీ మన ఊరు డెవలప్ అవుతుంది అనేసి మీ అందరికీ ఒకే ఒక కోరిక కోరుతా ఉన్నాను. నా తరఫున నుంచి దయచేసి మీరు మీ యొక్క అమూల్యమైన ఓట్ను ఎల్లుండి సోమవారం 13వ తేదీ మీరందరూ మనమందరూ కలిసి మన ఎమ్మెల్యే అమరన్నకి వేసి గెలిపించాలని కోరుకుంటాను. हमारे उम्मत के उलमा इकराम को और अल्लाह वाले बुजुर्गों को और माँ बहनों को और नौजवान साथियों को अस्सलाम वालेकुम। पलमनेर शहर से देखो भाई, आजकल ये यूट्यूब में वीडियो में ये आता है मुसलमानों को भयंकर में ना गंडालू, आ गंडालू, ये गंडालू हमें क्या तो कोल्ला फार्म में क्या तो ब्लाइल तो मोगया समझ लीजिए। ये गंडालू को तो क्या थी, ये एनआरसी आता, सीआरसी आता, अभी कोसा आता, अभी कोसा क्या आता, हमने भगा देंगे तो हमें क्या तो बंगड़ा पे लोग बैठ गएंगे। ये बार बार कहीं को रखते सो ये इलेक्शन आया तो आ जाता ना मूवमेंट, ये वक्त को ये जरूरी को ये उठा लेते सो एक पिक्चर पिक्चर नहीं सारी एक सीरियल टाइप में बनाते सो। पिक्चर का तो 2-2.5 घंटे में हुआ था, गुस्सा खत्म हुआ था। इसके बाद ये सीरियल में तो जिंदगी भर चलता था। ये कम से कम हमें ये एनआरसी के बारे में 14 साल 305 साल से सुनते ही इसके बाद। अब से हमारे उम्मत के जमाने से, हमारे हुजूर के जमाने से पूरे उलमा को कुछ को मालूम कर लो। हमारे मुसलमान भाई हो हमारे हुजूर के जरिए टाइम को ये एनआरसी आगे साहब क्या भी आए नहीं नवा कब 1400 साल के पहले से 600 ये जिंदगी भर बोल दे सकते हैं, लेकिन कर सकते करने के हाथ होता भी। ये बात करें तो ये रखो हम जरा वीक कराते हैं क्या कि हम बंगड़ा मतलब को मोगा की सही सुबह कर ले संबिका को 5 हजार तंदूरी बना खा जाने के वास्ते, और में बंगड़ा अपन लोग बैठे नहीं है, बैगा सेट लोग बैठे नहीं, चल जाने के वास्ते ये ज्यादा आपको पलमनर में बोलते हैं। हमारे पलमनर हमारा ना को दाल डाल होता है, कम पे डूब जाते हैं, कहीं डूब जाते रहे कम पे बाबा, क्या वास्ते डूब जाते हैं समझ में चढ़ता है। हमारा ना दाल डाले तो हम ना गला का डाल देंगे, मोगा हम गला का डालना नहीं। चंद्रबाबू नायडू को डाल डाले हैं, चंद्रबाबू नायडू बीजेपी में जाके हमका है, चंद्रबाबू नायडू भी होंगे, मोदी भी होंगे, अमित शाह भी होंगे, गला का डालते हैं तो कहते हैं ना काढ़ा नहीं देखते थे नहीं सब जने भी कहते हैं ना काढ़ा नहीं। फिर भी देखो ये हमारे मुसलमान भाई ज्यादा और से सोच को देखो, कलमनर के हिसाब पूछेंगे हम, दुनिया का सब नको हम वो गो में वो उलमा देख लेते हैं, कलमनर के हिसाब में देख लेंगे हम। इसके अवल तुम्हें आए, तुम्हें क्या कर रहा है
क्या कर रहा है हमारे वो NH रोड के बाजू को MG रोड आता नहीं है क्या था वो बेंगलोर के टैली रोड की MG रोड की ट्रैफिक जाम हो जाता ना चाइना बाजार निजारंग जैसा था नहीं है वैसा हमारा खबरस्तान का रोड है यहाँ ट्रैफिक है बस की पंचायत में मारो हाँ आदमी घुस गया तो आने 2 घंटे में लगता हाँ कौन भी रखे तुम ऑब्जेक्शन लेटर में फर्स्ट म्यूनसिपालिटी में कौन रखे सो YCP काउंसिलर रखे सो तब को बीजेपी वाले की नहीं उन्होंने हमारे दुश्मन आएंगे मुसलमान आएंगे उन्होंने की दुश्मन कहाँ की ही सो कहीं बाबा यहाँ छे हमारे सब में तू कहीं रखा था तो कौन सा ट्रैफिक का रोड रहे यहीं से दुकान हाँ मिलता तो एक बेल की बिरयानी एक सीमेंट एक प्लास्टिक की दुकान वो चुका था क्या पीड़ा का दुकान एक हाईलाइट में है सो वो ड्रामा का बैठा था इसे वो ट्रैफिक का प्रॉब्लम आता है तो फर्स्ट हमारे 50 साल हुआ अभी हमारा मरकज तैयार हो आज अलग कितने की पार्टी आपको चलेगी परमनत में कितने की जने मुसलमान सदरा होकर चलेगी आज तक हमारी इज्जत के ऊपर हाथ रखेगी हमारी इज्जत के ऊपर हाथ रखे इस टाइम को हमारे गाँव में हमारी इज्जत के ऊपर हाथ रखे इस टाइम को तुम्हें क्या भी कर सके सवाल है अब क्या होता है तुम्हें क्या रे करते सो बाबा क्या करते सो तुम्हें कौन दुख था क्या तो मोबाइल पका को खाते मत इसका दूसरा क्या भी कर सकते हैं ये बार बार ये रखो न ये अच्छा दिखता है ये फिर भी कल को पलमनेर से वाइजाग को डिस्ट्रिक्ट को 5 जाएंगे वर्मा एकराम मुफ्तिया नहीं चंद्रबाबू नायडू एक मीटिंग रखे थे कल 9 घंटे हमको वाइजाग पे चलिया पलमनेर से 3 जाएंगे हमारे क्या वास्ते मालूम कर लेगा नहीं तो वो वीडियो में देख कर बताएंगे क्या इसमें जाको हमारे साथियों से उलमा एकदम से बात कर लगा ही डम्मी CM को हमारा डम्मी इसमें जाको हमारे साथियों से उलमा एकदम से बात कर लगा ही डम्मी CM को हमारा डम्मी उप मुख्यमंत्री को जीवनों को और हमारे मुसलमान भाइयों को डम्मी पोस्ट जीवनों को डम्मी पोस्ट अच्छे डम्मी आज्ञा को जीवनों को अब कौन वही सुना भाषा क्या करे उन्होंने एक दिन भी आई नहीं हमारा क्या अच्छा बुरा करे सो क्या भी नहीं उनकी गाँव में क्या करेंगे मालूम नहीं हमने उनकी गाँव में क्या करेंगे तो अपना मालूम नहीं हाँ वही से पोस्ट किसी भी जो हमने इज्जत के साथ रखो लोगों को हमारे शहर से चंद उलमा जाओ को बात करके आई ही हमारे शहर के पलमनेर के पूरे भाया मुसलमान भाया जरूर से ये बात हमने आपको भी तुम्हें पढ़ो वो जो बात में चंद्रबाबू नायडू को लाल तो गला काढ़ाते हैं अमरनाथ रेड्डी को जीत ले तो सिर कतराता ये बात सो भी सुनो न को तुम्हें हिम्मत से अमरनाथ रेड्डी को डालो साइकिल गुर्दू को वोट डालो और पलमनेर कॉन्स्टिट्यूशन में हमारे छोटे मोटे खेड़ों में हमारे भाइयों के कितने काम आएंगे उतने काम में अमरनाथ को कुछ को करा लेंगे इंशाअल्लाह वो MP को भी हमारे साइकिल गुर्दू घुस डालो तो MP का भी बड़ा प्रॉब्लम जरा जिन्हें क्या रहेगा तो कांग्रेस की बात हो भाई जरा जिन्हें आपको हाँ जरा आपको नोट अंक क्रैशिंग होना ये सोच कहीं डाले तो एक ही जने डाल को जिताओगे जिता को क्या काम आएंगे करा लोगे वो छोड़ डाल को मैं उसे एक डाल दूं इसे एक डाल दूं हमारे में 4 जने हैं तो हम 2 जने उसे डालते हैं 2 जने इसे डालते हैं फायदा क्या तुम्हें डाल दो तुम क्या करा लोगे मरते से कम अरे मुसलमान भाइयों हमारे पार्लियामेंट में अमरनाथ रेड्डी को जिता लो शहर के इसके बाद भी होंगे इसके अव्वल हईसो वाले सदर साहब भी होंगे हईसो सदर साहब को नहीं पार्लियामेंट में अमरनाथ रेड्डी को जिता लोगा वो सदर साहब बन जाओ कितने काम पेंडिंग काम पूरे करा लो भाई लड़को करा लो कहीं को पार्लियामेंट को सदर कहीं सुनते सो नाम के वास्ते होगा इसको 6 मस्जिदां को बढ़े इसको 6 मस्जिदां के पटेलां को बढ़े इसको 6 मुतवलियां को बढ़े एक सदर साहब छोटा मोटा पोस्ट क्या वो इज्जत वाला पोस्ट वो जगह में बैठ जाओ कोई नचाने का काम से भी नहीं करना है
उम्मत को आगे बढ़ाना है, उम्मत का काम करना है, उम्मत के काम जो काम टिके ही पूरे करा लेना है। हमें डरना भी नहीं है, हमें एनआरसी से डरते नहीं, अभी जीना से डरते नहीं, अभी जीना से डरते नहीं। हमें हिंदुस्तान के ही, हमें हिंदुस्तान में वोट जरूर से डालेंगे, वो डालेंगे पलमनेर के अंदर अमरनाथ रेड्डी को डालेंगे। अस्सलाम वालेकुम। అందరికీ नमस्कारम, अस्सलाम वालेकुम। मेरे भाइयों, मेरे बहनों, ये जर्रे हमारे मुसलमान भाइयों उनके वास्ते వాళ్ళ స్వలాభం కోసం हमारा मुसलमान भाइयों पूरे भी एक नदी में ढकलते हैं। क्यों बोले तो आज हमारे मुसलमान भाइयों उनके जरूरतों के लिए, उनके कामों के लिए हमारे पूरे कौम को ले जाकर एक नदी में डालते हैं। मैं आप सबको भी बोलता हूं, गुजारिश करता हूं मेरे भाइयों, तुम पूरे जन सुनो, पूरे को मालूम, लेकिन वो मालूम है तो फैसला पीर का दिन 13 तारीख वोट के रूप में तुम्हें क्या बोले हैं तो फैसला देने हमारे मुसलमान भाइयों पूरे में तैयार हैं। मेरे भाइयों, एनआरसी, सीएए, बीजेपी, चंद्रबाबू नायडू, मेरे भाइयों, ये 5 साल हमारे जगनमोहन रेड्डी के एमपी एनआरसी को कौन वोट डाले, सीएए को कौन वोट डाले, बीजेपी के साथ कौन मिलकर थे, हम सबको भी मालूम, आज पूरे को मालूम। लेकिन हम ना मालूम है तभी झूठ को झूठ बोलते रहे तो एक बार नहीं तो एक बार एक आदमी तो बदलता क्या कि करके हमारे भाइयों को जर्रजनियों को वो दिल में एक शौक पैदा हुआ है। मेरे भाइयों, तुम्हें 100 को 1000 बार बोले तभी उनके दिल में बदलाने का इरादा अल्लाह ताला डाले। क्यों बोले तो सच कभी सच्चिच होता అదే क्या इंसान मसला बोलती అబద్ధం అప్పుడే పనికొస్తుంది, निजम निदान पनिकोस्तुंदनी। तुम्हें आज बोलते हैं तो बात तुम्हें बोला तक सुनते हैं, अपना काना में लेते हैं लेकिन दिमाग में लेते नहीं। हमारे एमपी मितिन रेड्डी साहब राजमपेट पार्लियामेंट की एमपी पार्लियामेंट में वोट डाले सो एनआरसी को, हम वो टाइम को राज्यसभा सभ्युలు आज नेल्लूर में एमपी के साथ पोटी करते विजय साई रेड्डी वोट डाला सो राज्यसभा में एनआरसी को। आज बोलते चंद्रबाबू नायडू मिल गया है, चंद्रबाबू नायडू बीजेपी मिलने से हम आया तो नुकसान क्या। चंद्रबाबू नायडू 15 साल बीजेपी के साथ मिलकर था, एक दिन में मुसलमानों को एक धोखा भी नहीं किया। आज तुम्हें वाईएसआर कांग्रेस पार्टी में जगनमोहन रेड्डी सीएम बने बाद में हमारे मुसलमानों को आने के कितने फंड छिटा डालेंगे, हमारे भाइयों को हमारे बहनें कितने जन जान से मार डालेंगे। इसे जवाब बोला तो चंद्रबाबू नायडू बीजेपी के साथ मिल गया है। अब एक बोला तो चंद्रबाबू तुम्हारे पास हमें पूछते तो सवाल को तुम्हारे जवाब नहीं है, तुम्हारा जवाब एक ही, चंद्रबाबू नायडू बीजेपी से मिल गया है, चंद्रबाबू नायडू बीजेपी से मिल गया है। चंद्रबाबू नायडू बीजेपी से मिला तो भी, चंद्रबाबू नायडू कांग्रेस से मिला तो भी, चंद्रबाबू नायडू बीएसपी की मिला तो भी आंध्र प्रदेश के डेवलपमेंट के वास्ते मिला है। तुम्हारा नायक जगनमोहन रेड्डी उन्हें जेल को जाता डर को चिच्चा को जान से मारा केस में, ईडी केसा में, ईसी केसा में डर को जेल को जाते को हमारे पूरे कौम को ले जाकर बिका को 50 नायक जगनमोहन रेड्डी हमारे कौम को ऊपर लाया तो चंद्रबाबू नायडू, दुल्हन पथकम लाया चंद्रबाबू नायडू, हज हाउस बना चंद्रबाबू नायडू, शादी माला बना चंद्रबाबू नायडू, दुल्हन पथकम दिया चंद्रबाबू नायडू। बीजेपी के साथ मिलकर आया तो पूरे ये काम कर है। तुम्हारा जगनमोहन रेड्डी क्या कर रहा है, आज पलमनेर में उठा लो, मरकज में ईदगाह में शादी महल बना टिकाया था तुम्हारी पार्टी, झंडा मठम में शादी महल, दंडपल्ली शादी हमें बने तो टिकाया था तुम्हारी पार्टी। वीकोटा में हाई स्कूल लगा तो उर्दू लेडीज का लगा टिकाया था तुम्हारी पार्टी। ये सब हमें पूछा तो जगनमोहन जगन से मिल गया, चंद्रबाबू नायडू जगन बीजेपी से मिल गया है। ये जवाब देते नहीं, तुम ना क्या रहेगा तो बच लेना आदमी के पास क्या किए झूठ बोल को, लेकिन ये झूठ लंबा नहीं आता। 13 तारीख को पीर को इसका फैसला हमारे मुसलमान भाइयों सौंपी दे दी। हमारे मुसलमान भाइयों सबसे भी असल वाला है, जो सुनना अपना करना, जो सुनना अपना करना। अल्हम्दुलिल्लाह पीर का दिन हमारे भाइयों पूरे में वोट के लिए वोट जबते ही वोट दल का फैसला करते हैं। अल्हम्दुलिल्लाह। अस्सलाम वालेकुम।